హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం ఒక ట్రిక్ ద్వారాగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనమైతే 1 నుంచి 100 లోపు ఏ నెంబర్ తీసుకున్నా కానీ మనము ఇప్పుడు యూస్ చేయబోయే ట్రిక్ ద్వారాగా చాలా సింపుల్గా అయితే మనము స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ట్రిక్కి సంబంధించి మనం డీటెయిల్డ్గా ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం ఇలాంటి క్వశ్చన్స్ అనేవి తీసుకోలేదు, జస్ట్ ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ అనేవి తీసేసుకొని మనమైతే స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా అయితే నేను ఒక సింపుల్ నెంబర్ అయితే మనం తీసుకుందాం ఫ్రెండ్స్. 23 అనే సింపుల్ నెంబర్ని నేను ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అట్లీస్ట్ మనం 25 స్క్వేర్స్ వరకు అయితే మనమైతే బై హార్ట్ చేస్తాం కదా. ఆ తర్వాత నెంబర్ పెరిగే కొద్దీ మనకు కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్ అర్థం కావడం కోసం చిన్న నెంబర్ అనేది తీసుకొని నేనైతే ట్రిక్ ద్వారాగా మీకు ఆన్సర్ చెప్తాను. తర్వాత ట్రిక్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి నెంబర్కి అంటే 1 నుంచి 100 లోపు ఉన్న నెంబర్స్ అన్నిటికీ ఈ ట్రిక్ అనేది చాలా సింపుల్గా అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం గమనిద్దాం. సో జస్ట్ మీరు ఏం చేయొద్దు, రైట్ సైడ్లో ఉన్న వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 3ని ఏం చేస్తారన్నట్లయితే 3 స్క్వేర్ రాయండి. 3 స్క్వేర్ అంటే మనందరికీ తెలిసిందే కదా, 3 స్క్వేర్ ఎంత మనకి 9 అవుతుంది. ఆ 3 స్క్వేర్ 9ని డైరెక్ట్గా రాసేసేయండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం చేయాల్సింది ఏంటి అన్నట్లయితే 2 into 3 చేయాల్సి. సో ఏవైతే 2 నెంబర్స్ ఉన్నాయో మనకి ఆ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. 2 into 3 3 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 6 అవుతుంది. అవునా, ఈ 2 into 3 చేసి మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ వాల్యూని డబల్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, మల్టిప్లై బై 2 చేయాల్సి ఉంటుంది. అంటే 2 into 3 ఎంత ఫ్రెండ్స్ మనకి 3 times 6 into 2 అన్నట్లయితే మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ 2 రాయండి, 1 క్యారీగా తీసుకోండి. ఎందుకని అన్నట్లయితే డైరెక్ట్గా 2 డిజిట్ వాల్యూని మనం డైరెక్ట్గా రాసుకోవడానికి లేదు. సో 1 అనేది మీరు క్యారీగా మీరు రాసుకోండి. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ 10th ప్లేస్లో పొజిషన్లో ఏముంది, 2 ఉంది. 2 స్క్వేర్ అనేది మనం చేయాల్సింది. 2 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 4 వస్తుంది. 4 అండ్ క్యారీ 1 ఉంది కదా, 4 + 1 అంటే వాల్యూ ఎంత 5. అంటే 529 అనేది 23 యొక్క స్క్వేర్ అని అర్థం ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే సాల్వ్ చేయొచ్చు. నేను ఇలా స్టెప్లు రాయడం వల్ల మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా దీని వెనుకున్న లాజిక్ అనేది చెప్తాను. వన్స్ లాజిక్ చెప్పిన తర్వాత చాలా సింపుల్గా అయితే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ ట్రిక్ కూడా మీకు అర్థమైపోతుంది. మనకి అందరికీ తెలిసిందే కదా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటది, a² + 2ab + b² అనమాట. ఇదే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాము. అంటే ఇక్కడ మనము 2ని ఏగా అండ్ 3ని బీగా మనం కన్సిడర్ చేసినట్లయితే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా మనము b² చేస్తున్నాం. b² అంటే ఎంత, 3 స్క్వేర్ 9 డైరెక్ట్గా రాసాం. తర్వాత ఏంటి 2 of ab అంటే 2 into ab, 2 టైమ్స్ ఎంత 4 into 3 ఎంత 12 మనం 2 ఇక్కడ రాస్తున్నాము, 1 క్యారీగా తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి వాల్యూ a² అంటే 2 స్క్వేర్ అంటే ఎంత 4, క్యారీ 1 ఉంది 5. సో అది రాసేసాం అనమాట. స్టెప్ బై స్టెప్ ఇందాక మీకు అర్థం కావడం కోసం రాశాను, కానీ నిజానికి మనం ఈ విధంగా అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం. ప్రాబ్లం ఇన్ ద సెన్స్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో దీని వెనుకున్న ట్రిక్ ఇది ఫ్రెండ్స్. 1 నుంచి 100 లోపు ఉన్న వాల్యూస్ అన్నిటికీ మనకు వర్కౌట్ అవుతుంది. అంటే 2 డిజిట్ వాల్యూస్కి అన్నిటికీ మనకైతే ఈ విధంగా మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అంటే స్క్వేర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం 25 లేదా 30 డిజిట్స్ వరకు 30 నెంబర్స్ వరకు అయితే స్క్వేర్స్ బై హార్ట్ చేస్తాం కదా. సో బై హార్ట్ చేయకపోయినా కానీ మనం ఇంత సింపుల్గా అయితే స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మరొక నెంబర్ తీసుకొని మనం కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 52 అనేది నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంత తీసుకున్నాను, 52 అనేది తీసుకున్నాను. సో మనకు తెలిసిందే కదా, a + b హోల్ స్క్వేర్, ఇక్కడేమో a అనుకుంటున్నాం, ఇక్కడేమో b అనుకుంటున్నాం. మైండ్లో నిజానికి రాయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ b² చేయాలి. b² అంటే వాల్యూ ఎంత 2, అంటే 2 b ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్, ఇక్కడ 4 డైరెక్ట్గా రాసేస్తాం. నెక్స్ట్ 2 into ab, 2 into 5 ఎంత 10 into 2 ఎంత 20. సో 2 ఇక్కడ 0 ఇక్కడ రాస్తున్నాను, 2 క్యారీ రాస్తున్నాను. నెక్స్ట్ ఏంటి ఇక్కడ a² అంటే 5 స్క్వేర్ ఎంత 25 + 2 అన్నట్లయితే వాల్యూ ఎంత 27. అయిపోయింది స్క్వేర్ అక్కడతోటి. ఇలా ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా కానీ మనకి ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక 68 తీసుకుంటున్నాను వేరే నెంబర్. సో 68కి సంబంధించి మనం స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకి ఫార్ములా తెలుసుకున్నాం కదా, మెథడ్ a² + 2ab
ప్లస్ బీ స్క్వేర్. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి మనం ఫాలో అవుతున్నాం. సో ఇది మనం చేయాల్సింది ఏంటి, 8 స్క్వేర్ రాయాలి. 8 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్, మనకి 8 స్క్వేర్ 64. మనం 4 రాసుకున్నాము, 6 క్యారీగా అనుకుంటాం. 2 into 6 ఎంత ఫ్రెండ్స్, మనకి 12. 12 into 8 అన్నట్లయితే వాల్యూ ఎంత మనకి, 12 8 96 అవుతుంది. 12 8 టైమ్స్ 96 ప్లస్ ఒక 6 అన్నట్లయితే వాల్యూ ఎంత మనకి 102. 2 ఒక్కటి రాయండి, 10 క్యారీలో పెట్టేసేయండి. 6 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 36. 36 ప్లస్ ఒక 10 అన్నట్లయితే వాల్యూ ఎంత, 46. ఆ 46 ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తాం అనమాట. 4624 అనేది 68 యొక్క స్క్వేర్ అవుతుంది. ఇంత సింపుల్గా అయితే మనము స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని. సో కాన్సెప్ట్ అనేది అర్థమైందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొన్ని నెంబర్స్ అనేవి తీసుకొని కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేది తీసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో నెక్స్ట్ మనకు మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇంకొన్ని నెంబర్స్ తీసుకొని అయితే మనం ఇదే మెథడ్లో స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక 39 నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. 39 నేను తీసుకున్నాను. సో మన ఫార్ములా ప్రకారంగానే మనం చేస్తున్నాం, అంటే మన ట్రిక్ ప్రకారంగానే చేస్తున్నాం. ట్రెడిషనల్ వేలో 39 into 39 చేస్తే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. లేదా మనము మామూలుగా మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఏవైతే ఆల్రెడీ ప్రీవియస్గా మనం నేర్చుకున్నామో ఆ మల్టిప్లికేషన్ ట్రిక్స్లో కూడా చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ మెథడ్ అనేది చెప్తున్నాను, సో దట్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా నెంబర్ చూసి స్క్వేర్ చెప్పగలిగే విధంగా. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే 39 ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏగా అనుకుంటున్నాను, బీగా అనుకుంటున్నాను మైండ్లో. బీ స్క్వేర్ అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 9 స్క్వేర్ కదా. 9 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత, 81. సో 1 రాస్తున్నాను, 8 క్యారీ రాసేస్తున్నాను. నెక్స్ట్ 2 ఆఫ్ ఏబీ కదా. 2 into 3. 2 3 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్, మనకి 2 3 టైమ్స్ 6 అవుతుంది. అండ్ 6 9 టైమ్స్ అన్నట్లయితే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, మనకి 54. ఆల్రెడీ ఒక 8 ఉంది. 54 ప్లస్ 8 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత, 62. 2 ఇక్కడ రాస్తున్నాను, 6 క్యారీ ఇక్కడ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 9. 9 ప్లస్ 6 అన్నట్లయితే వాల్యూ ఎంత, మనకి 15 వస్తుంది. అంటే 1521 అనేది మనకి 39 యొక్క స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇంకొక నెంబర్ మనం కన్సిడర్ చేసినట్లయితే 47 అనేది మనం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అని తీసుకున్నాను 47 స్క్వేర్. ట్రెడిషనల్ మెథడ్లో ఇలా సాల్వ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, జస్ట్ మన ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాం, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా. సో a b అనుకున్నట్లయితే 7 స్క్వేర్ అంటే b స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత, 7 స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ ఎంత, 49. 9 4 క్యారీగా రాసేస్తున్నాను. ప్రతిసారి ఓన్లీ సింగిల్ డిజిట్ మాత్రమే కన్సిడర్ చేస్తాము 2 డిజిట్ వచ్చినట్లయితే. కానీ ఇన్ కేస్ సింగిల్ డిజిటే వస్తే డైరెక్ట్గా రాసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 7 స్క్వేర్ ఎంత, మనకి 49. 9 ఇక్కడ రాశాను, 4 క్యారీ. నెక్స్ట్ 2 into ab మనకు తెలిసిందే కదా, a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్. ఇదే మెథడ్ కూడా మనం ఫాలో అవుతుంది, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మనం ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు 2 ఆఫ్ ఏబీ 2 into 4 అన్నట్లయితే వాల్యూ 8 అవుతుంది. 8 into 7 8 into 7 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి అగైన్ 56 వస్తుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఆల్రెడీ క్యారీలో 4 ఉంది. 56 ప్లస్ 4 అన్నట్లయితే వాల్యూ ఎంత, 60. 0 ఇక్కడ రాస్తాము, క్యారీ ఇక్కడ రాసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ అన్నట్లయితే ఎంత, 4 స్క్వేర్. 4 స్క్వేర్ 16. 16 ప్లస్ 6 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత, 22. సో ఆ 22 ఇక్కడ డైరెక్ట్గా రాస్తాం. సో 2209 అనేది మనకి ఇక్కడ 47 యొక్క స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు స్క్వేర్స్ అనేది 1 నుంచి 100 లోపున నెంబర్స్కి. సో మళ్ళీ ఒకసారి మనమైతే కొన్ని పెద్ద వాల్యూస్ కూడా తీసుకొని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక 98 కానీ లేదా ఇంకా వేరే వాల్యూ ఏదైనా కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సేమ్ అదే ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో రైట్ సైడ్ నుంచి మనకు అప్రోచ్ ఉంటుంది. సో ఇదే మనం ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. సో 8 స్క్వేర్ ఎంత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 64. 4 ఇక్కడ రాశాను, క్యారీ ఏమో 6 మనం రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, 2 into AB. 2 9 టైమ్స్ అన్నట్లయితే వాల్యూ ఎంత మనకి, 2 9 times 18. 18 into 8 చేయాల్సి ఉంటుంది. 18 into 8 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ అన్నట్లయితే 8 times 80. 8 8 64. 144 అనేది మనకు రావడం జరుగుతుంది. క్యారీ 6 ఉంది కదా, 144 ప్లస్ క్యారీ 6 అన్నట్లయితే 150 అవుతుంది. 0 రాసేసి 15 నేను క్యారీగా రాసేసుకున్నాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఏ స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత, 9 స్క్వేర్ కదా. 9 స్క్వేర్ అంటే 81. 81 ప్లస్ మనకి ఆల్రెడీ ఇక్కడ 15 ఉంది.
మనకి ఇక్కడ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి 9604 అనేది మనకు వచ్చే ఫైనల్ వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత ఈజీగా అయితే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. దట్ మీన్స్ స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇలానే మరొక నెంబర్ కూడా మనం తీసుకొని కాన్సెప్ట్ పైన క్లారిటీ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే 84గా నేనైతే వాల్యూ తీసుకున్నాను ఫ్రెండ్స్. 84 యొక్క స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఇదే కాన్సెప్ట్ని నేను వాడుతున్నాను. సో ఇనిషియల్గా ఏం చేయాలి, మనకి 4 స్క్వేర్ వాల్యూ రాసుకోవాలి. 4 స్క్వేర్ 16 కాబట్టి 6 రాశాను, 1 క్యారీగా పెట్టేశాను. తర్వాత మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, 2ab మనం మల్టిప్లై చేయాలి. 8 into 4 అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 8 4s ఎంత 32. 32 into 2 అన్నట్లయితే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 64 వస్తుంది. క్యారీ ఆల్రెడీ మనకు 1 ఉంది కదా, 64 + 1 అన్నట్లయితే వాల్యూ ఎంత 65. సో ఇక్కడ మళ్ళీ 6 అనేది క్యారీగా వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏ స్క్వేర్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, 8 స్క్వేర్ 64. 64 + ఒక 6 అన్నట్లయితే మనకు వాల్యూ ఎంత వస్తుంది, 70 వస్తుంది. అంటే 7056 అనేది 84 యొక్క స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇంత సింపుల్గా అయితే మనం స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు 1 నుంచి 100 లోపు. నెక్స్ట్ మరి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. అంటే కొన్ని నెంబర్స్ అనేవి తీసుకొని మనం ఇక్కడ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము, అంటే ఫైండ్ అవుట్ చేద్దాం స్క్వేర్స్ అనేవి. నెక్స్ట్ 77 అనేది మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత 77. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ఇదే కాన్సెప్ట్ ప్రకారంగా మనం చేయాల్సి ఉంటుంది, ట్రెడిషనల్ మెథడ్ కాకుండా. సో 7 స్క్వేర్ అన్నట్లయితే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 7 స్క్వేర్ 49 అవుతుంది. 9 ఇక్కడ రాసేస్తున్నాను, 4 క్యారీగా తీసుకున్నాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, మల్టిప్లికేషన్ 2 of ab. 7 into 7 అన్నట్లయితే వాల్యూ ఎంత 49. 49 into 2 టైమ్స్ అన్నట్లయితే వాల్యూ ఎంత 98. 98 + 4 చేయాలి అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ 102 అనేది రావడం జరుగుతుంది. సో 2 ఇక్కడ రాసేస్తాము, 102 కాబట్టి 10 ఇక్కడ క్యారీగా తీసేసుకున్నాను. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత 49. ఆల్రెడీ మనకు 10 ఉంది అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 59 వస్తుంది. అంటే 5929 అనేది మనకి ఇక్కడ వచ్చే ఫైనల్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ 77 స్క్వేర్కి. సో కాన్సెప్ట్ అనేది అర్థమవుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకొన్ని నెంబర్స్ అనేవి తీసుకొని క్లారిటీ అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేయడం. నాకు తెలిసి ఈ పాటికి మీకు క్లియర్ కట్గా మీకు ఐడియా అనేది వచ్చి ఉండాలి స్క్వేర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటనే విషయంలో. సో ఇంకొంచెం క్లారిటీ కోసం ఇంకొక 2-3 నెంబర్స్ తీసుకొని మనమైతే స్క్వేర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం తీసుకోబోయే నెంబర్ అనేది ఒకసారి గమనిద్దాం.